ప్రభుజీ తులసి గురించి ఇప్పుడు మీరు తులసి నిజ్జలం అన్నారు, ఇదంతా అన్నారు గదా! సో, తులసి గురించి సనాతన ధర్మం చాలా సార్లు, చాలా సందర్భాల్లో మెన్షన్ చేస్తుంది. అదేవిధంగా మనం చూస్తుంటాం ఆల్‌మోస్ట్ ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి ఉంటుంది. అసలు తులసికి సనాతన ధర్మంలో ఇంత ప్రాధాన్యత ఎందుకు ప్రభుజీ? చక్కటి ప్రశ్న, కానీ దీన్ని అంతటిని చెప్పుకుంటూ పోతే ఇప్పుడు పాడ్‌కాస్ట్ ఆగిపోతుంది. తులసి పాడ్‌కాస్ట్ ఆగిపోతుంది. ఒక గంట సేపు చేసినా సరిపోదు. ఇంకోసారి చేద్దాం తులసి గురించి. కానీ ఇప్పుడు తప్పకుండా. కొన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను నేను తులసి గురించి. అసలు తులసి ప్రపంచాన్నే పావనం చేయగల, శుద్ధి చేయగల గొప్ప మహిమాన్వితురాలు. వావ్! ఎప్పుడు భగవంతుడి పాదాల దగ్గర ఉంటుంది. కృష్ణ భగవాన్ యొక్క పాదార విందాల మీద ఎప్పుడు ఉంటుంది కాబట్టి సమస్త విశ్వాన్ని కూడా పావనం చేయగల శక్తి తనకుంది. తులసి. ఆ! ఒక్క మరణించిన వ్యక్తిని ఎందుకు చేయలేదు చెప్పు, సమస్త విశ్వాన్ని చేయగలుగుతుంది తను. అందుకని తులసిని వాడతారనమాట. ఒక ఓకే. చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి ఒక దొంగ సైనికుల దగ్గర నుంచి తప్పించుకొని పారిపోతూ ఉన్నాడు. పారిపోతూ కీకారణ్యం చేరుకున్నాడు. ఆ అరణ్యంలో ఎటుపోతున్నాడో వాడికే తెలియదు. పారిపోతూ మధ్యలో ఒక లోయలో పడి చనిపోయాడు. అవును. అక్కడ అన్ని చెట్ల పొదలన్నీ ఉన్నాయన్నమాట. ఓకే. సరే వీడు చనిపోయాడని చెప్పి సైనికులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. హ్మ్. అయితే కాసేపటికి అదే సమయంలో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ యొక్క యమదూతలు వచ్చారు వాడు పాపాత్ముడు తీసుకెళ్దామని. హ్మ్. చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ముట్టుకోలేకపోతూ ఉన్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు. అప్పుడు ఒక ముని దూరం నుంచి చూశారు. ఒక శిష్యుడు అడిగాడు. ఆ శిష్యుడు వాళ్ళిద్దరు చూడగలిగారనమాట. ఓకే. అప్పుడు గురువర్య వీరి యమదూతలు కదా చుట్టూ తిరుగుతున్నారు, పాపాత్ముని ప్రాణాన్ని లాగట్లేదేంటి అని. హ్మ్. అప్పుడు గురుగారు నవ్వి, తను పడితే పడ్డాడు, అదృష్టవశాత్తు తులసి పొదల్లో పడ్డాడు, ఈ యొక్క యమదూతలు లోపలికి వెళ్ళలేరు అని చెప్పారు. ఓకే. అది తులసి గొప్పతనం. వావ్! వావ్! ఆ విధంగా ఉంటుందన్నమాట. అందుకే అంతెందుకండి, ఎవరైనా దారుణమైన పాపాలు చేసినా సరే, అసలు జీవితంలో ఒక్క మంచి పని చేయలేదు, దానం చేయలేదు, ధర్మం చేయలేదు, నీతిగా బతకలేదు, అసలు వాడు చేసినవన్నీ పాపాలే. ఎంత దారుణమైన పాపాత్ముడైనా సరే చనిపోయే సమయంలో చితిని ఎన్నో కట్టెలతో పేర్చి అగ్నితో అది కాల్చేస్తారు మొత్తం అవును. కూడా. ఆ కాలుస్తున్న సమయంలో ఒక్క తులసి చెక్కను దాంట్లో, అంటే ఎండిపోయిన ఒక తులసి చెక్కను ఆ మంటల్లో వేసినా సరే, హుహు. దానివల్ల ఇతర చెక్కలు ఆ యొక్క కలప అన్నీ కూడా శుద్ధి అయిపోయి ఆహా! అక్కడికి యమదూతలు రారు. యముడికి వాడి మీద ఇక ఆ యొక్క నియంత్రణే ఉండదు. ఒక్క తులసి కర్ర వల్ల. ఆ! తులసి కర్ర వేసి కాల్చేస్తే శవాన్ని. హుహు. సాక్షాత్తు విష్ణుదూతలు వచ్చి వాడిని బౌద్ధామాన్ని తీసుకెళ్ళిపోతారు. ఎంత పాపాత్ముడైనా సరే. ఇది పద్మపురాణం పాతాళకాండంలో చెప్పబడింది. ఇది తులసి మహత్యం. ఓకే. తనకేమవుతుంది తెలుసా? తను ఆ విధంగా విష్ణుదూతలతో తీసుకెళ్ళబడుతూ ఉన్నప్పుడు శివుడు, విష్ణువు ఇద్దరు వచ్చి ఆనందంతో వాడిని ఆశీర్వదిస్తారు. ఓకే. ఆశీర్వదించిన తర్వాతకి కాసేపటికి శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా వచ్చి ఆ జీవి చేతులు పట్టుకొని తన లోకంలోకి తీసుకెళ్తాడు. హుహు. తులసితో కాలిస్తే అంత గొప్ప పని జరుగుతుందన్నమాట. ఇక్కడ ఒక చిన్న సందేహం ప్రభుజీ. ఇక్కడ విష్ణువు ఆశీర్వదిస్తారన్నారు. కృష్ణుడు ఆహ్, తీసుకెళ్తారని చెప్పారు. సో, అంటే కృష్ణుడు, విష్ణువు ఒకటే గదా! అంటే కృష్ణుడు విష్ణు రూపమే గదా! మళ్ళీ వేరు వేరు ఎలా అవుతారు ప్రభుజీ? ఈ యొక్క సినిమా పురాణాలు ఇవన్నీ చూసిన వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇలాగే అనిపిస్తుంది. మరి సినిమాలో ఏం చూపిస్తారు చిన్నప్పటి నుంచి? మహా అంటే 7 ద్వారాలు చూపెడతారు. 1, అవును. 2, 3, 4 ఇలా వస్తాయి. తర్వాత లాస్ట్ 7వ ద్వారం ఇలా దిగగానే ఏమవుతుంది? విష్ణుమూర్తి ఉంటారు. విష్ణుమూర్తి ఉంటారు. ఒక పాము అక్కడ ఇలా ఆడుతూ ఉంటుంది. ఒక లక్ష్మీదేవి. లక్ష్మీదేవి తను కాళ్ళు ఇక్కడ అవును. పట్టుకొని సేవ చేస్తూ ఉంటుంది. అవును. ఆయన నుంచి అవతారాలు వస్తూ ఉంటాయి. అవతారాలు మళ్ళీ ఆయనలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అవును. ఇంత చిన్న స్క్రీను దాన్ని వైకుంఠం అంటారు వాళ్ళు. కానీ అవును. నిజానికి అలా ఉండదు. ఓకే. నిజానికి ఆధ్యాత్మిక ప్రపంచం చాలా పెద్దది. దాన్ని త్రిపాద విభూతి అంటారు. అంటే అది చాలా పెద్దది. ఈ భౌతిక ప్రపంచం చాలా చిన్నది. హ్మ్. నిజం చెప్పాలంటే భగవంతుని యొక్క అవతారాలన్నింటికి కూడా ఒక్కొక్క లోకం ఉంది. ఓకే. అవతారము అంటే ఎవరైతే భౌతిక ప్రపంచానికి అవతరించడానికి ఒక ఉద్దేశం కొరకు వస్తూ మళ్ళీ ఆ యొక్క ఉద్దేశం తీరిన తర్వాత మళ్ళీ వాళ్ళ లోకానికి వెళ్ళిపోయేవాళ్ళు అని అవతారం యొక్క అర్థం. ఈ రకంగా చెప్పుకోవాలి అంటే కృష్ణుడు, వరాహుడు, ఈ రకంగా అందరూ అవతారాలు కూడా వాళ్ళకంటే ఒక లోకం ఉంది, అందులో ఉంటారనమాట. ఇదంతా చాలా పెద్ద అంశము. మళ్ళీ తర్వాత ఎప్పుడైనా చెప్పుకుందాం. ఇంకా ప్రభుజీ. ఈ తులసి గురించి కాస్త చెప్పుకోలేదు ఇంకా మనం. అంటే ఆ చెక్క వేసి కాలిస్తే తాను వెళ్ళిపోతూ ఉన్నాడు భగవద్ధామానికి. అవును. అంతేకాదు అక్కడ అది కాల్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ శుద్ధులైపోయి సర్వ పాప విముక్తి పొందుతూ ఉన్నారు. తులసి చెక్కతో కాల్చినప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు కూడా. ఓకే. చనిపోయిన వ్యక్తి మాత్రమే గాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గూడా శుద్ధమైపోతున్నారు.
వాళ్ళు ఆ వ్యక్తి డైరెక్ట్గా భవధామం వెళ్ళిపోతున్నాడు. అవును. అదే. చుట్టుపక్కల వాళ్ళు కేవలం పాపాల నుంచి శుద్ధి పొందుతున్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళట్లేదు. ఓకే. రోజు ఇక్కడే ఒక్క సందేహం వస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి తన జీవితం మొత్తం చేయాల్సిన క్రూరమైన పాపాలన్నీ చేసేసాడు ప్రభుజీ. చేసేసిన తర్వాత వాళ్ళ బంధుమిత్రులకు ముందే చెప్పించేశాడు. "ఏయ్! చనిపోగానే మీరు నా చితిలో వచ్చి ఒక తులసి కర్ర వేసేయండిరా" ఆ, అని అంటాడు. అంటే అట్లాంటప్పుడు అన్ని పాపాలు పోతాయి కదా! మరి అంటే ఇంకా జీవితం మొత్తం ఎన్ని పాటించాల్సిన అవసరం ఏంటి? మీరు చెప్పింది నాకు అర్థమైంది. అంటే ఒకడు జీవితం అంతా కూడా పాపాలు చేసేసి యెస్. ముందే ఓ 10 తులసి కర్రలు ఇంట్లో పెట్టుకొని హ్మ్. వాళ్ళ బంధుమిత్రులకు ఇచ్చేసరి నేను చనిపోయినప్పుడు వేసి కాల్చేయండి అంటే అంతే. జీవితాంతం పాపాలు చేస్తాడంటారు. లాస్ట్‌లో మంచి కాల్చేస్తే అయిపోతుంది, వైకుంఠం వెళ్ళిపోతాను అంటారు. అవును గదా! ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ ఆ వ్యక్తి విదేశాన్ని పర్యటనకెళ్ళి అక్కడే చనిపోయి ఇంటికి రాలేకపోతే, శరీరం కుటుంబ సభ్యుల దగ్గరికి రాలేకపోతే, జీవితాంతం పాపాలు చేశాడు. అవును. శరీరం అనేది కుటుంబ సభ్యుల దగ్గరికి రాలేదు, అందుబాటులో లేదు కాల్చడానికి, లేదు నీళ్ళలో కొట్టుకొని చనిపోయాడు, శరీరం దొరకలేదు, లేదు ఎక్కడో దొంగలు ఎవరో దాడి చేశారు డబ్బుల కోసం, వాళ్ళు చంపేశారు, ఎక్కడో పడేశారు, పాతి పెట్టేశారు, ఎక్కడ ఉన్నాడో దొరకలేదు. ఏంటి పరిస్థితి? లేదు అడవిలో వెళ్తున్నప్పుడు పులోసింహం తినేసింది, శరీరమే లేదు. పరిస్థితి ఏంటి? అలా కూడా జరగచ్చు. అలా చాలా మందికి జరుగుతూ ఉందా లేదా? జరుగుతుంది. కాబట్టి చచ్చిపోయాక ఖచ్చితంగా మన శయం మన కుటుంబ సభ్యులకు అందుతుందా లేదా అనేది తెలియదు కొన్నిసార్లు. తెలీదు. అవును. మరి ఆ సమయంలో తెలియక ఎన్ని పాపాలన్నీ చేసి కుటుంబ సభ్యులు సిద్ధంగా ఉన్నారు తులసికర్రలతో కాల్చడానికి, కానీ శరీరం ఎక్కడ పోయిందో తెలియదు. అవును. ఆ సమయంలో యమదూతలు సిద్ధంగా ఉన్నారు, పరిస్థితి ఏంటి? ఆ విధంగా ఉంటుంది. కాబట్టి బెటర్ ఇలాంటివి చేయకుండా నామం చేయడం, ఈ విధంగా మంచి పనులు చేస్తూ ఉండడం బెటర్. ఒకవేళ నిజంగానే శరీరం అందుబాటులో ఉంది అంటే తులసి కర్రతో కాల్చుకోవచ్చు అని చెప్పారు, అంతేగాని దాని మీదనే ఆధారపడి జీవితాంతం పాపాలు చేయమని చెప్పలేదు. ఓకే. అలా చావు తెలివితేటలున్న వాళ్ళ కొరకు భగవంతుడు చూసుకుంటాడు, అలాంటి వాళ్ళకి శరీరం అందదు చాలాసార్లు. ఈ విధంగా నిజంగా ఈ స్టోరీ అనేది ఒక ఐ ఓపెనర్ రోజు.